Hi friends, I today prepare and fish curry. Okay, how can I clean? How can prepare? I can tell you after masala also. Okay, just I can something I show them a little bit and cleaning. Okay, then after see then lot of fish there. Then clean take time. Then after then I can show the after how to prepare. Okay, just I show that 3 or 4 fishes and the cleaning how can clean. Okay, then you see that one. Then after then how can prepare also I can show that. Okay, let me see, just see like this. Take one fish, make it cut the head, cut the tail, and then the middle is the part of the dust have. Okay, make like this small cut, then inside dust. Okay, take out. Okay, like this, see dust. Okay, clean it, put a dustbin. Okay, then I get to take water. Okay, like this, and clean it like this. Okay, all fish like this. Okay, then keep it like this. See, it's a lot of fish have. I can time take for you. Okay, cleaning all that. Then after I can show the how can prepare. Okay, how to prepare after that. Okay, okay, bye. ఇలా డస్ట్ వస్తుందండి, సారీ. ఓకే, నాకు 5 లాంగ్వేజ్లు వచ్చండి. టక్కనే ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా డస్ట్ వస్తుందండి. ఓకే, ఈ డస్ట్ అంతా ఇట్లా కింద పడేసి ఈ చేపలు. ఓకే, దీన్ని మళ్ళీ మనము సాల్ట్ వేసుకొని ఇలా చేపలంతా దీంట్లో వేసుకొని, ఇది ½ కిలో అండి. టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఇంకా కట్ చేసి ఇంకా చేస్తాను. ప్లస్ ఇది మనం ఐస్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటాం కాబట్టి చేప గట్టిగా అయిపోయి ఉంటుంది. ఇంకా నీళ్ళల్లో వేసి కొంతసేపు ఇది చేసిన తర్వాత కొద్దిగా మనము చూడండి సాల్ట్. ఓకే, ఇంకా మన ఇష్టం. ఓకే, జస్ట్ అట్లా వేసేసి కొద్దిగా పసుపు పొడి. ఓకే, కొద్దిగా పసుపు పొడి వేస్తామంటే కొంచెం నానబెట్టేస్తామండి. దీన్ని క్లీన్ చేసేదానికోసము ఇట్లా బాగా కలబెట్టేస్తామంటే క్లీన్ అయిపోతుంది బాగా. అంటే ఏమంటారు దీన్ని, ఒక జోముగా వస్తుంది కదండి, గలీజ్ అంతా వస్తుంది కదా, ఇట్లా అంతా ఉంటుంది. మళ్ళీ చేపనంతా కొంచెం ఒక 10 నిమిషాలు లేకుంటే 15 నిమిషాలు జస్ట్ ఇట్లా బాగా కలబెట్టేసి నానబెట్టేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని మనం క్లీన్ చేసేసి మళ్ళీ చేపకి మనకి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ మళ్ళీ చెప్తాను. ఓకే, ఆ విధంగా తయారు చేసుకొని చేయండి, చాలా బాగుంటుంది. నేను ఈ చేపలు వచ్చి నెత్తళ్ళు అంట, మామూలుగా మనం డ్రై ఫిష్ తెచ్చుకుంటాం కదండి, అది చేస్తాము డ్రై ఫిష్ చేసి. సేమ్ అలాంటిదే ఇది, ఫ్రెష్గా ఉండే ఫిష్. ఓకే, ఇది తెచ్చుకొని ఇంకా క్లీన్ చేసుకున్నామంటే డస్ట్ ఇట్లా వస్తుందండి. ఓకే, డస్ట్ అంతా పడేసిన తర్వాత చేపని ఇట్లా శుభ్రం చేసుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా వాటర్ వేసుకొని క్లీన్ చేసినామంటే బాగా నీట్గా అయిపోతుందండి. అట్లా జిగటలాగా ఉండదు చేప. ఫస్ట్లో పట్టుకున్నప్పుడు జిగటగా జారిపోతున్న చేపలో నుంచి ఈ విధంగా మనం సాల్ట్ వేసుకొని కొద్దిగా చింతపండు పులుపున్నా కూడా వేసుకున్నా కూడా ఓకే. లేకపోయినా నో ప్రాబ్లం. ఓకే, ఇట్లా వేసుకొని బాగా క్లీన్ చేసేసి మళ్ళీ నేను చెప్తాను అంతా ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. రసం పెట్టుకున్నా బాగుంటుంది. పులుసు అంటే చేప వచ్చి పులుసు పెట్టాలా దీన్ని. రసం మామూలుగా తెల్ల వైట్ రైస్కి మనము రసం పెట్టుకొని వైట్ రైస్ చేసుకొని ఇది పులుసు లాగా చేసుకున్నామంటే మరి వాటర్ లాగా లేకుండా కొంచెం తిక్కుగా, నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలనేది కూడా. తిక్కుగా పెట్టుకొని తీసుకున్నామంటే దీంట్లో ముళ్ళులు ఉంటాయని మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఇది ముళ్ళు ఉన్నాయా మరి చిన్నదిగా ఉంటుంది, మనం తినేటప్పుడు మనకు తగులుకుంటుంది, ఇబ్బంది అవుతుంది అనే ఇది అవుతుంది. కాబట్టి మీరు అట్లా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, నేను మళ్ళీ చెప్తాను. ఓకే, పైన. ఓకే, హాయ్ అండి. ఇది చేపకి ఏమేమి ఇంగ్రీడియంట్ కావాలో నేను చెప్తున్నాను. ఓకే, టమాటా, చిన్న టమాటాలు 2 చాలండి. ఓకే, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు, 2 ఎర్రగడ్డలు. చిన్న ఎర్రగడ్డలు అయితే 3 తీసుకోండి, పెద్దదిగా ఒక మీడియం సైజుగా ఉంటే 2 చాలు. కొత్తిమీర కాడలు తీసుకోండి. ఓకే, ఆకున్నా పర్వాలేదు కానీ కాడలు బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, లెమన్ ఒక హాఫ్ లెమన్ ఉన్నా కూడా చాలు. ఓకేనా, ధనియాల పౌడరు, మిరప్పొడి, కారం తగ్గట్టుగా అండి అవి మాత్రం. ఓకే, ఊరికే ఇవి వచ్చి గరం మసాలా ఐటము. ఊరికే 2 పెట్టండి. ఒక అది నీసు కదండి చేపలు, ఆ స్మెల్ పోయేదానికోసం అంతే అది. ఇది వచ్చి జీలకర్ర, మెంతులు పొడి అండి ఇది. ఓకే, ఇది వచ్చి చిన్న టీ స్పూన్ అంత చాలు, ఎక్కువ వేయద్దండి, చేదైపోతుంది, మరీ చేదైపోతుంది. వీటినంతా మనం గ్రైండర్ చేసేవాళ్ళ. చింతపండుని కలుపుకొని సారం తీసుకొని పక్కన పెట్టుకోవాలా. చేప ఉడికినాక తర్వాత వీటినంతా మసాలాలంతా గ్రైండర్ చేసేస్తాను, తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకే, వెలిగించుకొని కడాయి పెట్టుకొని
ఊరికి ఒక ఎరగడ్డ వేసుకోండి సన్నగా తరిగి. ఓకే, ఆయిల్ వేయండి. తర్వాత ఆయిల్ చిన్న గంట నూనె వేయండి. ఓకే, ఒక అర్ధ కిలో చేప కాబట్టి ఒక చిన్న గంట నూనె వేయండి. కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి వేయండి. ఒక చిన్న స్పూన్ నెయ్యి వేయండి. అమూల్ గీ ఉంటే అమూల్ పీసెస్ లాగా వస్తాయండి. అమూల్ ఏమంటారు వెన్న, అది ఉంటే ఒక పీస్ వేయండి. ఓకే, ఓకే, ఒక స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్తో. ఇది పెద్ద స్పూను, అంత నేను కొద్దిగా తెచ్చుకున్నాను నెయ్యి. ఓకే, ఇంత నెయ్యి చాలు. ఓకే, నేను చెప్పినాను. ఓకే, ఇది ఒక పీస్ వేసేసేయండి, అట్లా వేసేసేయండి. ఇప్పుడు వేయద్దండి. చేప మనం ఉడికిన తర్వాత చేప దించుతాము ఒక 10 నిమిషాలు అనేటప్పుడు వేయండి. తీసుకోండి, ఒక తీసుకోండి. ఓకే, ఇది కొంచెం బాగా ఫ్రై కానివ్వండి. ఫ్రై అయిన తర్వాత చెప్తాను. పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్. ఓకే, దీంట్లో వచ్చి అల్లము, పచ్చిమిరపకాయ, టమాటా, ఎర్రగడ్డ, మిరప్పొడి, ధనియాల పొడి, మెంతులు, కొద్దిగా జీలకర్ర పౌడరు, చింతపండు అండి. ఓకే, ఒకవేళ పులుపు మనకు చాలలేదు అంటే నిమ్మకాయ ఆఫ్ పెట్టుకోండి నేను. ఓకే, చూపిస్తాను. ఓకే, ఆఫ్ పెట్టుకోండి. కాబట్టి వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఓకే, ఓకే అండి. నూనె బాగా మరిగింది. ఎర్రగడ్డలు కూడా చాలు, మరి రెడ్ రోస్ట్గా అవసరం లేదండి. ఇది ఓకేనా, ఇంత మాత్రం అయితే చాలు. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ తీసుకున్నాం కదండి, ఇవన్నీ వేసేస్తాము. ఓకే, ఈ పేస్ట్ ఇదంతా. ఓకే, డైరెక్ట్గా అట్లా వేసేయడము. ఓకే, కొంచెం బాగా మరి సిమ్లో పెట్టుకోకండి, ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దీన్ని బాగా వంచండి. కొంచెం బాగా ఉడకండి. ఇది అన్నం తేలుతుంది, అంత దాకా చాలు వేయండి. ఒక 10 నిమిషాలు పడుతుంది, 10-15 నిమిషాలు. ఇలా బాగా ఉడికించిన తర్వాత ఓకే మళ్ళీ చూపిస్తాను నేను. ఇది బబుల్స్ లాగా వస్తుందండి పైకి. ఓకే, బబుల్స్ లాగా వచ్చినప్పుడు మనము కొద్దిగా బాగా నీళ్ళు వేసుకుని బాగా చేప మునిగే విధంగా నీళ్ళు వేసుకుందామండి. ఓకే, నీళ్ళు వేసుకున్న తర్వాత ఆ నీళ్ళు బాగా వేసి బాగా కాగుతుంది కదా, పెరుగుతుంది బాగా నీళ్ళు. ఆ తర్వాత మనం చేపలు వేసి మూత పెట్టేస్తున్నామంటే చెప్తామండి. నేను చెప్పాను కదండి, బబుల్స్ లాగా రావడానికి వస్తుంది. ఓకే, నీళ్ళు వేయద్దండి, ఎర్రగడ్డల్లో నీళ్ళు వస్తూ ఉంటుంది. అది ఈ విధంగా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మనము చేపను బట్టి, చేప మునగాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఓకే, గ్లాస్ లేకుండా ఒక 70% వేసుకోండి ఈ గ్లాస్తో. ఓకే, చిన్న గ్లాస్ వేయాలి. ఓకే, ఎందుకంటే చేప మునగాలి కాబట్టి. ఓకే, గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇది బాగా ఎసురు రావాలి, మళ్ళీ బాగా తెల్లాలి నీళ్ళు. ఓకే, నీళ్ళు బాగా తెల్లిన తర్వాత ఉప్పు ఉందా లేదా, కారమా అంతా చూసుకోండి మీరు. కారం మన ఆప్షన్ అండి. ఓకే, వైట్నర్ స్పూన్ వేసాను నేను. ఓకే, ఎందుకంటే అర్ధ కిలో చేప కాబట్టి వైట్నర్ స్పూన్ వేసినాను. మిరప్పొడి, ధనియాల పొడి 1 స్పూన్ చాలు. ఓకే, మెంతుల పొడి మాత్రం కొద్దిగా చాలు, చిన్న స్పూన్తో 1/2 స్పూన్ అనుకోండి. ఓకే, ఇంకా ఇది నీళ్ళు బాగా తెలియని తర్వాత చూపిస్తాను. చూడండి, ఇలా బబుల్స్ వస్తుంది. ఓకే, వాటరు అంటే మనకు అది బాగా మసాలాతో కూడా బాగా కాగింది అని మనకు అర్థమవుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ అక్కడ చూసుకోండి. ఉప్పు, సాల్ట్, మిరప్పొడి, ధనియాల పొడి, అంత కారం చూసుకోండి. ఓకే, శుభ్రం చేసుకున్న చేప. ఓకే, ఆ చేపని ఎత్తి దీంట్లోకి వేసేస్తామండి. ఓకే, జస్ట్ అట్లా వేసేసి మనం ఇప్పుడు కావాలంటే మనం కలబెట్టుకోవచ్చండి. ఓకే, మళ్ళీ చేప సగం ఉడికిన తర్వాత కూడా ఓకే కలబెట్టేదానికి ఇబ్బంది ఉండదు. మరి మిగిలిపోతుంది అనేటప్పుడు మాత్రం ఒకటి కలబెట్టేయకండి. ఓకే, దోశ గంట ఉంటుంది కదండి, మామూలు దోశలు చేసే గంట, ఆ గంటతో వేసుకున్నామనుకో కింద నుంచి బాగా అడుగు నుంచి ఇట్లా కలబెట్టినామంటే మంచిగా వస్తుందండి. ఓకే, నేను చేపలు వేసేస్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఎట్లన్నా కలబెట్టండి. అట్లా అంటే కాదు, కొంచెం మంచిగా కలబెట్టండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. కారం చూసుకోండి, చేప కాబట్టి కొంచెం పడుతుంది ఎక్కువగానే కారము. ఓకే, వేసిన తర్వాత ఓకే ఇది బాగా చేప మునిగిపోయింది. ఓకే, మునిగింది కదండి. ఓకే, జస్ట్ దీనిపైన ఒక మూత పెట్టేస్తామండి. మూత పెట్టేసి ఒక లిడ్ పెట్టేసినామంటే నీట్గా మనకు ఒక
ఒకవేళ ఎక్కువ నీళ్ళు అయిపోయింది అనుకోండి, దాని గురించి మీరేం టెన్షన్ పడాల్సిన వాళ్ళు, చేప వేసేసినామే నీళ్ళు అయిపోయింది ఎక్కువ అని ఉంటే మూత పెట్టద్దండి. ఇప్పుడు మనం మూత పెట్టి నేను మీడియం వేసిన నీళ్ళు కాబట్టి మూత పెట్టేసిన చేప ఉడుకుతుంది. కొంచెం మనకు గ్రేవీ ఎంత కావాలో అంత దాకా ఉడికించుకొని చేప ఉడికింది చూసుకుంటే చాలా, అంతే. మరి ఎక్కువ నీళ్ళు అయిపోయింది, అయ్యో ఇట్లా చేప వేసేసినామే అని ఫీల్ ఏం అవసరం లేదు. ఓకే, మూత పెట్టద్దండి. మూత పెట్టేసి పెద్దది మంట పెట్టేయండి. ఎక్కువ మంట పెట్టేసినారనుకోండి అప్పుడు నీళ్ళు చేప అంత బాగా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, చేప ఉడుకుతూ ఉంది. ఓకే, తర్వాత ఎంత థిక్నెస్ రావాలో మళ్ళీ నేను చూపిస్తానండి. ఓకే, ఇది పడుతుంది 15-20 నిమిషాలు. ఓకే, నేను చెప్పినాను కదండి, లిడ్ పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు తీసేస్తున్నా. మనకి గ్రేవీ ఎంత కావాలి, చేప ఉడికిందా మధ్యలో మనం వచ్చి కలబెట్టుకుంటూ ఉండాలండి. ఓకే, కలబెట్టుకుని చెప్పినాను కదా, చాలా మనకి ఎందుకంటే గ్రేవీ కావాలి కదా అన్నం తినేదానికి. నేను చెప్పినాను కదా, ఈ పీస్ వేసేస్తామని. ఇప్పుడు వేసేసి ఒక 2 నిమిషాలు. ఓకే అండి, అది చూడండి చేప బాగా మంచిగా ఉడికింది కదండి. మనకే తెలుస్తుంది బాగా తెలియదు. కారం అంతా సరిపోయింది. వెన్న వేసేసిన. ఓకే, అది చాలా 2 నిమిషాలు పెట్టేసి ఓకే అండి, చేప పీస్ అయిపోయింది. ఒక ప్లేట్లోకి చేసి చూపిస్తాను, దాన్ని డెకరేషన్ చేసి కొంచెం చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. చేసి చూడండి. సేమ్ అంటే చాలా సింపుల్ మెథడ్ అండి. ఓకే, నేను చెప్పడం చాలా ఎంతగా పోతుందేమో, కానీ సింపుల్ మెథడ్ చాలా బాగుంటుంది. మీరు మధ్యలో చూసుకోండి, సాల్ట్ కారం అంతా సరిపోయిందా లేదా. ఓకే అంటే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఓకే, గ్రేవీ కడాయిలో ఉంది. ఓకే, లైట్గా మీరు దించేసిన తర్వాత లైట్గా పెప్పర్ మనం ఆల్రెడీ వేసుకున్నాము. ఓకే, పిప్పరు ఇది, అది వచ్చి హోల్ పిప్పర్, ఇది వచ్చి పిప్పర్ పౌడర్ అండి. ఓకే, లైట్గా చల్లుకోండి, చాలా అంతే అండి. చూడండి, టేస్ట్ చూసి చెప్పండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.